ఎంతమందికి ఈరోజు పవన్ కళ్యాణ్ రీతును ఓదారుస్తున్నప్పుడు దేవుడి బిడ్డ ఓదారుస్తున్నాడు చూడండి రా అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే జెన్యున్ గా అలాగే అనిపించింది. అసలు ఈ పవన్ కళ్యాణ్ సోల్జర్ అన్నాడు, ఆర్మీ అన్నాడు, ఏవేవో అన్నాడు, ఏదో చెయ్యాలి, నాకు ఏదో డ్రీమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అన్నాడు, జాబ్ని పక్కనెట్టి ఏదేటో అనేసి అక్కడికి వెళ్ళి ఓదార్చడం తప్ప అతను ఏమీ చేయట్లేదు. అందులో ముఖ్యంగా రీతుని లేకపోతే ఎవరు ఏడ్చినా వెళ్ళి ఓదార్చడం తప్ప ఇంకేమీ చేయట్లేదు. అందులో రీతుకైతే మరీనమాట. ఆ పక్కన ఆ రీతు ఆవిడేటో అసలు అర్థం అవ్వట్లేదు, మహానటి అని మళ్ళీ పాడాల్సి వస్తుంది. ఏంటమ్మా మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు కెమెరా ముందు? అంటే జనాల్లో బ్యాడ్ అయిపోయాము, ఏమైనా సింపతి ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? నాకైతే చాలా చిరాకు కనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా ఏమనిపించిందో తెలియదు కానీ కెమెరాని ఆ రీతు ఏడుస్తుంటే కళ్ళ మీదకి తీసుకెళ్లి చూపిస్తున్నాడు. అంటే ఒక్క కంటి చొక్క కూడా రావట్లేదు చూడండిరా ఆవిడ్ని, ఆ మహానటిని అని బిగ్ బాస్ కూడా చెప్పాలనుకుంటున్నాడేమో మనకి. అంత జూమ్ చేస్తున్నాడు అనమాట ఆవిడ ఏడుస్తుంటే, అంటే ఒక్క చొక్క కూడా బయటికి రావట్లేదని. ఏటో ఆవిడ ఎందుకో చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆవిడ ఏడుపు చూస్తుంటే రియల్ ఏడుపు కాదు, అది చాలా ఫేక్, అది క్లియర్ తెలుస్తుంది. ఊరికనే ఏదో సింపతి చూపించాలనుకో లేకపోతే ఏంటి బయట జనాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలని ఏమో తెలియదు కానీ చాలా క్రింజ్ లాగా ఉంది ఎమోషనల్ మాట పక్కన పెడితే. ఆవిడ లిటరల్ గా నాకు ఇదే అనిపిస్తుంది. నాకు ఈ మాట తప్ప ఏటన్నారు అని 10 సెకండ్లు వెనక్కి ముందుకి ప్లే చేస్తూనే ఉన్నాను. ఆ డైలాగ్ ఆవిడ అక్కడ ఏటన్నారో అర్థం అవుతుందని. ఏటన్నారో కనీసం మీరైనా చెప్పండి రా, నాకు అక్క మొక్క అర్థం అవ్వలేదు. చాలా చిరాకు వేసింది. ఒకటే ఒక డైలాగ్ అర్థమైంది, ఏంటి తెలుసా? అక్కడ ఎవరు నాతో మాట్లాడట్లేదు అన్న ముక్క నాకైతే అర్థమైంది. దానికేమో నువ్వు మాతో నొచ్చి పడుకో, వద్దులే అక్కడికి వెళ్ళొద్దులే అది ఇది అని చెప్పి ఏదేదో పవన్ కళ్యాణ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆవిడ మాటలైతే ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఎక్కిరించాను అని అనకండ్రా బాబు దయచేసి. నేనేం ఎక్కిరించట్లేదు. మనలో మనం ఇంట్లో చూసుకుంటే మనం ఒకరి మీద మామూలుగా ఒక కామెంట్ పాస్ చేసుకుంటాం కదా, నేను వాళ్ళకి పాస్ చేసుకున్నాను, అది మీతో చెప్పాలనిపించింది చెప్పాను. మళ్ళీ ఎక్కిరించవు, నువ్వు అలాగే ఎక్కిరిస్తావు అదన్నీ అనకండి. సో జెన్యున్ గా ఆవిడ మొన్నటి వరకు ఆవిడ మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. బట్ మొన్న 3-4 రోజుల నుంచి చాలా బ్యాడ్ అయిపోతున్నారు ఆవిడ. కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆవిడ గేమ్ ఫస్ట్ లో ఎలాగున్నది ఇప్పుడు ఎలాగున్నది అని క్లియర్ గా తెలుస్తుంది. ఫేక్ అనిపిస్తుంది బాగా. సో మీలో ఎంతమందికి అలాగ అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అయితే నా దృష్టిలో నిన్నటి వరకు కనీసం ఈ మాత్రమే ఉన్నది, ఇప్పుడు అది కూడా లేదు, కిందకి దిగిపోయింది అనమాట. అంత దారుణంగా అయిపోయాడు పవన్ కళ్యాణ్. నాకైతే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ నామినేషన్స్ గురించి వద్దాం. తొక్కలో నామినేషన్స్ చిరాకు దొబ్బింది నాకు. నామినేషన్స్ చూసిన తర్వాత లైవ్ చూసిన వాళ్ళకైతే దండం పెట్టాలి. సూపర్ రా మీరు లైవ్ చూస్తే మాత్రం. అంత దరిద్రంగా ఉంది అసలు. అయ్యేటి ఒక ఆర్గ్యుమెంట్ లేదు, ఒక పాయింట్ అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఎపిసోడ్ ఎలా కట్ చేసాడు మరి, ముక్కలు ఎరగొడిచాడు. లైవ్ లో కూడా సరిగ్గా మాట్లాడదాం లేదని నేను కూడా తీస్తాను, బ్యాక్ వెళ్ళిపోయింది, చూడబుద్దావులే. చాలా చిరాకు వేసింది. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నామినేషన్ ప్రాసెస్ నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. కాంబినేషన్ పిలిచాడు బిగ్ బాస్ అక్కడ హౌస్ లోకి, అదే ఐ మీన్ యాక్టివిటీ రూమ్ లోకి పిలిచిన తర్వాత నామినేట్ చేయాలి అని అనేసి అన్నారు. ఒక్కలైనా సరే టెనెంట్ ఉండాలి అని చెప్పారు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే నామినేట్ చేసుకున్నారు. వాళ్ళు అంటే అనుకొని అందరూ ఒక ఒపీనియన్ మీద నామినేట్ చేశారు. సెలబ్రిటీస్ ని నామినేట్ చేసినప్పుడు అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరగలేదు. ఓకే నామినేట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూసుకుంటే శ్రీజాకి హరీష్ కి గొడవ. ఏంటంటే హరీష్ ఏమో, అంటే హరీష్ అప్పటి వరకు నాకు ఈ రోజు అయితే హరీష్ చాలా బాగా అనిపించాడు అబ్బా. చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేస్తున్నాడు అనుకునే టైంకి లత్కోర్ అన్న పదం వాడాడు. మీలో ఎంతమందికి లత్కోర్ అన్న పదం తప్పుగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లత్కోర్ అనే పదం తప్పే కాదని ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే మాత్రం లత్కోర్ అన్న పదం తప్పనే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎంత మంచిగా డీల్ చేసినా సడన్ గా అక్కడ పవన్ గాని, ప్రియా గాని, శ్రీజ గాని వీళ్ళందరూ పొడిచి చెప్పేసరికి బర్స్ట్ అయిపోయాడు హరీష్. సో లత్కోర్ అనే పదం వాడాడు. ఆ పదం అయితే నాకైతే అంత బూత్ కాకపోయినా నాకైతే అది కరెక్ట్ పదం కాదనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా శ్రీజన్ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఏమన్నా నువ్వు అతను ఎక్కడ, లత్కోర్ ఎక్కడ, ఎంత తేడా ఉంది. సో నాకైతే అలా అనిపించింది అనమాట. బట్ వీళ్ళు ఇంకా అక్కడే ఇమాన్యుల్ కి హరీష్ కి ఎక్కడ గొడవ అయిందో, రెడ్ ఫ్లేవర్ అది ఇది గుండంకులని అక్కడే ఆగిపోయారు అనమాట. అదే పాయింట్ చెప్పుకొని నామినేట్ చేస్తుంటే చిరాకు దొబ్బింది అనమాట హరీష్ కి. సో నాకు నామినేషన్ చూసి చిరాకు దొబ్బింది. సో మీకు ఎలా అనిపించింది? హరీష్ రైటా, శ్రీజ రైటా, ఇద్దరులో ఎవరు రైటో మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ శ్రీజ కూడా నామినేషన్స్ అయ్యాక ఏడ్చారనమాట. అంటే చాలా రోజుల అసలు ఎప్పుడు ఏడలేదు ఆవిడ, ఏడవడం చూసాం మనం ఫస్ట్ టైం. సో ఏడ్చారు. అండ్ అంతేకాకుండా ఇటుపక్క సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ బయటకు వచ్చాక గార్డెన్ ఏరియాలో చెప్పాడు అనమాట టెనెంట్స్ నుంచి నామినేట్ చేయమని. సో టెనెంట్స్ నుంచి నామినేట్ చేసినప్పుడు ఖచ్చితంగా టెనెంట్స్ 3 ఉండాలని చూసుకోమన్నాడు. స్వాప్ కూడా చేయమన్నాడు. సో ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గురించి ఇమాన్యుల్ గట్ట ఏవైతే పాయింట్లు చెప్పాడో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇమాన్యుల్ ఏమైతే చెప్పాడో అవి కరెక్టే. పవన్ కళ్యాణ్ గేమ్ ఆడట్లేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఒక ఇద్దరు చుట్టేని తిరుగుతున్నావు, ఆ తర్వాత ఇంకెవరితో మాట్లాడట్లేదు, ఏ గేమ్ ఆడట్లేదు. మళ్ళీ తిరిగి ఇమాన్యుల్నే ప్రశ్నిస్తాడు ఆ పవన్ కళ్యాణ్. గేమ్ అంటే ఏడు చెప్పు అంటే
నువ్వు నిజంగానే గేమ్ ఆడట్లేదు భయ్యా, నువ్వు నిజంగానే గేమ్ ఆడట్లేదు, మా గ్రాఫ్ అంతా పడిపోయింది, నీ 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 మీద మాకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని డౌన్ అయిపోయి అని నాకైతే అనిపించింది. సో అదనమాట మ్యాటర్. అండ్ అంతేకాకుండా ఈ నామినేషన్స్ ప్రాసెస్ చాలా 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 చిరాకు దొబ్బింది. ఆ కామనర్స్ ఎంత వరస్ట్ అంటే వాళ్ళు ఏదో పాయింట్లు చెప్తున్నారు, బిగ్ బాసే స్వాప్ చేయమన్నారు, బిగ్ బాసే 3 టెనెంట్స్ అక్కడ ఉండేటట్టు చూసుకోమన్నారు. అలాంటిది వీళ్ళు వచ్చి అలా చెప్పకుండా వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు ఏంటి? అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటారు కానీ ఆపోజిట్ టీమ్ నే నామినేట్ చేయాలనుకుంటారు కానీ ఓన్ టీమ్ నామినేట్ చేయాలనుకుంటారా? అయినా సరే రాముని పెట్టారు, ఫ్లోరాన్ పెట్టారు, ఆ తర్వాత సంజనా గారిని పెట్టారు. సంజనాని పెట్టలేదు, సంజనాని స్వాప్ చేశారు. ఇంకెవరిని పెట్టారు? రీతుని పెట్టారు. సో వాళ్ళు నామినేట్ చేసుకోవాలి, ముగ్గురు మిమ్మల్ని పెట్టమన్నాడు బిగ్ బాస్, పెట్టారు. అందులో వీళ్ళందరూ మీరు గ్రూప్ డెసిషన్స్ తీసుకున్నారు, మీరు కలిసి ఆడుతున్నారు, మీరు మళ్ళీ అదే మొదట వాళ్ళు చెప్తున్నారు కదా, మొత్తానికి కామనర్స్ సెలబ్రిటీస్ అన్న మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా ఇంతే, సేమ్ అదే నాన్ సెన్స్, అదే సొల్లు. చాలా చిరాకేసింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఎపిసోడ్ గురించి పక్కన పెడితే కాసేపు అగ్ని పరీక్ష నుంచి వైల్డ్ కార్డ్ గా ఈ వీక్ లో రాబోతున్నారు. ఎస్, నేను వింటుంది నిజమే. దివ్య నిఖితని, నాగప్రశాంత్ని అండ్ అంతేకాకుండా షాకిబ్ని, వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక టాస్క్ పెట్టి, లేకపోతే ఒక టాస్క్ పెట్టో లేకపోతే హౌస్ మేట్స్ అడిగో, ఏ ప్రాసెస్ అయితే తెలీదు, బట్ ఒకళ్ళనైతే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా పంపాలని బిగ్ బాస్ ప్లాన్ వేస్తున్నట్టు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. బుధవారం వెళ్తారు హౌస్ లోపలికి, మనకి లక్ష్మీవారం టెలికాస్ట్ అవుతుంది. సో అప్డేట్ ఇస్తుంటాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే అక్కడ అన్ని ఇచ్చేసాను అప్డేట్స్. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవరైనా చూడకపోతే తెలుసుకుంటారని. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు రావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ బుధవారమే డైరెక్ట్ ఎంట్రీ అవుతారనమాట. మరి ఒక టాస్క్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళు పంపిస్తారా ఏమో అనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ముగ్గురిని అయితే, ముగ్గురులో ఒకళ్ళు అయితే వైల్డ్ కార్డ్ గా పంపాలని బిగ్ బాస్ టీం ప్లాన్ అయితే వేసింది. అండ్ అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్ లిస్ట్ కూడా వచ్చింది 2 వీక్స్ తర్వాత. 2 వీక్స్ తర్వాత కొంతమంది రాబోతున్నారు, అందులో అమర్దీప్ కూడా ఉన్నాడు. ఆ లిస్ట్ అంతా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, దీని ముందు వీడియో వైల్డ్ కార్డ్ సంబంధించి లిస్ట్ వీడియో ఉంటుంది, క్లియర్ గా సింపుల్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అమర్దీప్ తో సహా కొంతమంది పేర్లు అయితే వచ్చాయి, అవి కూడా మీకు చెప్పాను. డిస్క్రిప్షన్ లో ఫాలో అయిపోండి అబ్బా ఇన్స్టాగ్రామ్ ని, అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి కుప్పలు తెప్పలుగా. సో ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే, పవన్ కళ్యాణ్ మీద, రీతు మీద, శ్రీజ మీద, ప్రియా మీద, హరీష్ మీద, వీళ్ళ 5గురు మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో ఇది ఈ రోజు వీడియో అయితే. అంతకన్నా చెప్పడానికి నాకైతే ఇంకే పాయింట్స్ దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బై.